శ్రీ గురుభ్యో నమః. ఈరోజు సందర్భాన్ని గురించి నేను మాట్లాడాను. అవధానం తెలుగులో కాబట్టి ఇప్పుడు తెలుగులోనే మాట్లాడతాను. నాకు వచ్చి నేను ఇంగ్లీష్లో మాట్లాడిన ప్రస్తుతం. ఈ పర్వదినాన స్వరరాగావధాన పరంపరలో భాగంగా ఈరోజు ట్యాక్స్ ఆధ్వర్యంలో ఈ వేదిక మీద ఈ స్వరరాగావధానం చేయడం అనేటువంటిది మరొక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ముందుగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్ళీ చివరిలో చెప్తాను సమయాన్ని బట్టి, కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలి కాబట్టి. కార్యక్రమాన్ని ముందుగా మనం అమ్మవారి ప్రార్థనతో ఆరంభించుకుందాం. ఎందుకంటే ఇందాక నా కచేరీ విజృంభణకిను ఇప్పటికీ తేడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇందాక కచేరీ నా ఇష్టం, నా చేతుల్లో, నా నోట్లో ఉంది. ఇప్పుడు అవధానం నా చేతుల్లో లేదు, వీళ్ళందరి చేతుల్లో ఉంది. అష్టదిగ్గజాల వలె 8 మంది నన్ను చుట్టుముట్టున్నారు. ఇక్కడ అందరూ మీ ఊరు వాళ్ళే, నేనే ఒక్కడిని, బయట నుంచి వచ్చిన ఒక్కడిని, ఒంటరి వాడిని. కాబట్టి వీరు సంధించేటువంటి ఈ ప్రశ్నల్లో నేను ఇవాళ గెలుపొంది సఫలీకృతున్నై, కృతకృత్యున్నై, అవధానానికి, స్వర అవధానానికి నాకు కూడా గౌరవంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలని ఆ మనోబలాన్ని, ఆ బుద్ధిని నాకెమ్మని అమ్మవారిని ప్రార్థిస్తూ హ్రీంకారాసన గర్భితానలశిఖా సౌక్లీం కళా బిభ్రతి సౌవర్ణాంబరధారిణి వరసుధాదౌతాం త్రినేత్రోజ్వలా వందే వందే పుస్తకపాశమంకుశధరా సద్భూషితాముజ్వలా త్వాం గౌరీ త్రిపురా పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ శ్రీచక్ర సంచారిణీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణాధిపతయే నమః. క్లుప్తంగా 2 ముక్కల్లో ఇందాక వెంకట్ గారు మీకు వివరించారు. సాహిత్య అవధానాలు ఎంతోమంది ఇంతకుముందు అందరూ చూస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, విఘ్నులు, కళా పిపాసకులు, కళా హృదయులు, శ్రోతలు, సదస్యులు. కానీ సంగీత అవధానం, స్వర రాగ అవధానం అనేటువంటిది నా మస్తిష్కంలోంచి పుట్టి ఈరోజు వెలుగొందుతూ మొదట అమెరికాలో నార్త్ క్యారోలినాలో టాటాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా వారితోటి క్లుప్తంగా ప్రారంభమై అక్కడి నుంచి సింగపూర్, దుబాయ్, దోహా, కటార్, అమెరికా దేశాల్లో పర్యటిస్తూ అటు సాహిత్యావధానానికి దీటుగా, అంటే సాహిత్యావధానంలో శాస్త్రబద్ధమైనటువంటి ప్రజ్ఞలు ఎలా ఉంటాయో అదే విధానంలో సంగీత అవధానంలో కూడా ఈ ప్రక్రియల్ని చేపట్టాలి. తద్వారా సంగీతంలో ఎన్ని రకాలైనటువంటి ప్రక్రియలు ఉంటాయి అనేటువంటిది అందరికీ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో
ఈ అవధాన కార్యక్రమాన్ని చేస్తున్నాం. విఘ్నులైనటువంటి వారు, సంగీత విదూషీమణులు, సంగీత కోవిదులు, సాహిత్య కోవిదులు ఇక్కడ నా చుట్టుపక్కల పృచ్ఛకులుగా విచ్చేస్తున్నారు. ఒకరు ఒక అంశాన్ని పాడి రాగమార్పు అప్పటికప్పుడు ఒక రాగంలో వాళ్ళు చెప్పి ఆ రాగంలో పాడండి అని అడుగుతారు. నేను అప్పటికప్పుడు పాడాలి. అలాగే మరొకరు రసమార్పు, రసభావాన్ని మార్చి పాడండి అని అంటారు. మరొకరు తాళమార్పు, వారు ఇచ్చిన అంశాన్ని ఉన్న తాళంలో కాకుండా వేరొక తాళంలో పదగర్భం చెడకుండా ఇష్టం వచ్చినట్టు పదాలు అనకుండా అడుగుతారు. అలాగే రాగమాలిక, నిషిద్ధ అక్షరి అని సాహిత్యంలో ఉంటుంది. ఆ అక్షరాలు లేకుండా, వాళ్ళు చెప్పిన అక్షరాలు వాడకుండా సాహిత్యంలో అప్పటికప్పుడు కవిత్వం చెప్పాలి. ఇక్కడ అలాగే నిషిద్ధ స్వరము, ఈ స్వరాలు లేకుండా మీరు పాడండి ఏదైనా రాగంలో అంటే పాడగలగాలి. స్వరాక్షరి అంటే మానిని నీ పాద దాసిని నే కాదా అంటే అందులో మానిని, మానిని, నీ పాద దాసిని, నే గాదా అన్ని స్వరాలే. ఆ స్వరస్థానాల్లోనే పాడాలి. అది స్వరాక్షరి. అది గురువుగారు చేసిన అద్భుతమైన ప్రయోగం. మీ అందరికీ తెలుసు, విఘ్నులందరికీ కూడా. స్వరాన్నే సాహిత్యంలో ఉన్నటువంటి స్వరాన్నే సంగీతంగా పాడినటువంటి ప్రక్రియ ఇక్కడ ప్రవేశపెట్టాను నేను. అయితే సాహిత్య అవధానానికి, సంగీత అవధానానికి ఉన్నటువంటి వైవిధ్యత ఏమిటంటే, సాహిత్య అవధానంలో ధారణ, పూరణ అంటారు. అంటే వారు ఒకటి అడిగిన తర్వాత అది ఒక పాదం పూర్తి చేసి ఇంకొకరికి దగ్గరికి వెళ్ళి వారు అడిగిన దానికి దత్తపదో వృత్తమో ఏదో దానికి ఒక పాదం పూర్తి చేసి ఇంకొక దానికి వచ్చి ఇక్కడ పూర్తి చేసి మళ్ళీ ఇలా చేసుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చి రెండో పాదం దాని కంటిన్యూషన్ చెప్తారు. అంటే ధారణలో పెట్టుకుని పూరిస్తూ వెళ్తారు. వివిధ తెలుగులో ఉన్నటువంటి ప్రక్రియల్లో, సాహిత్య ప్రక్రియల్లో. కానీ ఇక్కడ నేను తీసుకున్నటువంటిది సంగీత అవధానంలో స్ఫురణ, ప్రేరణ. ధారణ, పూరణ కాదు, స్ఫురణ, ప్రేరణ. వారు అడిగిన వెంటనే నాకు ఆ రాగం స్ఫురించాలి. నేను ఇప్పుడే వస్తానండి అని హార్మోనీ పెట్టి పుచ్చుకుని ఇంకో చోటకు వెళ్ళి కాస్త చూసుకుని డిక్షనరీలు చూసుకుని వచ్చి పాడతానండి అంటే మీరక్కల్లా మేమే పాడుకుంటాం అంటారు వారు. స్ఫురించాలి. స్ఫురించిన వెంటనే దాన్ని పాడగలగాలి. ప్రేరణ. అది రాగమే కాదు, తాళం కూడా చూడగానే మార్పు ఎలా చేయాలో ప్రేరణ. రసము, ఒక జానపద గీతాన్ని ఇప్పుడు అడుగుతారు, వినకపోతే నేను చెప్పక్కర్లేదు. ఇటువంటి ప్రక్రియల్ని ఈ అవధాన ప్రక్రియలుగా ఇప్పుడు చేస్తూ వస్తున్నాను. సదస్సులని, అమ్మవారిని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఇందులో నేను వాళ్ళ కృతకృత్యుని అవుతానని భావిస్తూ మొదటగా రాగమార్పు చేయవలసినటువంటి పృచ్ఛకుల గురించి సమన్వయకర్త అయిన వెంకట గారిని చెప్పి వారిని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే. సో రాగమార్పు పృచ్ఛకులు శ్రీమతి నాగతేజ తాడేపల్లి. సో వారు మీ దగ్గర మైక్ ఉందండి? వెరీ గుడ్. ఆల్రైట్. సో వారి గురించి రెండు మాటలండి. తర్వాత వారు కీర్తనని పాడి వినిపిస్తారు. అలాగే దాన్ని ఒరిజినల్ రాగా తాళా కూడా చెప్తారు. రాగమార్పు అంటే వారు ఏ రాగంలో వారు కోరుకుంటున్నారు. గురువుగారికి తెలియదండి ఇది. ఆయన ఫస్ట్ టైం ఈ పేపర్ నా దగ్గర ఉంది. వెంకట గారు నాకు పేపర్లు ఏమి ఇవ్వలేదండి. పేపర్ లీక్ మ్యాచ్ ఫిక్సింగ్ కూడా లేదు ఇందులో. 100% అది గ్యారంటీడ్ అండి. సో నాగతేజ తాడేపల్లి గురించి శ్రీమతి నాగతేజ తాడేపల్లి గారు, వారు రెసిడెంట్ ఆఫ్ ఎల్రాడో హిల్స్ అండ్ షీ ఈజ్ లెర్నింగ్ కర్ణాటక మ్యూజిక్ ఫ్రమ్ గురు శ్రీమతి సావిత్రి వాసన్ గారు, who is also very very fortunate to have her on the stage as well. So please give a big applause to Guru and Shishya there. Thank you. Yeah, Nagateja garu, please continue. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వారికి, థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇది ఈ ఆపర్చునిటీ స్వీకరించక ముందు
ఇది ఎంత పెద్ద పని అనేది నాకు తెలియలేదు. ఈయన విద్వత్తు ముందు నేను చాలా చిన్నపిల్లని. సో నా ప్రశ్న ఒకవేళ మరీ చిన్నదిగా అనిపిస్తే క్షమించాలి. నా ప్రయత్నం నేను చేయగలుగుతున్నాను. కష్టమైంది అడగచ్చు. అంతే. థ్యాంక్ యూ. నేను ఎంచుకున్న పాట శ్రీమన్నారాయణ బౌళి రాగం. అందరికీ తెలిసిన పాటే, ఆది తాళం. ప్రశ్న నా దగ్గర ఉంది, పేపర్ కావాలంటే. శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. పల్లవి వరకు చాలు. ఇది ఇప్పుడు హంసనాదం రాగంలోకి మారిస్తే ఎలా పాడచ్చు అనేది తెలుసుకోవాలని ఆసక్తి. సంతోషమ్మా. చాలా మంచి కీర్తనతోటి ప్రారంభించారు నాగతేజ గారు. చక్కటి మధురమైన గాత్రంతో బౌళి రాగంలో అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళ నుంచి వచ్చినటువంటి ఈ కీర్తన్ని హంసనాదంలో ప్రముఖమైన కీర్తన బంటు రీతి కోలు నిజరి మపని జరి నిజని బమరి బంటు రీతి కోలు వియవయ్య రామ బంటు రీతి కోలు వియవయ్య రామ బంటు రీతి కోలు వియవయ్య రామ బంటు రీతి కోలు తుంట విల్టి వాడి. ఇలా సాగుతుంది. శ్రీమన్నారాయణ 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 నీ పాదమే గతి. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. త్యాగరాజు గారిని ఆదర్శంగా తీసుకుని కాపీ కొట్టేసాం అనుకోండి. కమలా సతీ ముఖ కమల కమలా సతీ ముఖ కమల గీత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమలమే శరణు. శ్రీమన్నారాయణ 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 నీ పాదమే శరణు. నీ పాదమే శరణు. ఎప్పుడు కూడా విశ్లేషణలు చెప్తూ ఉంటా మధ్యలో నేను.
ఒక రాగాన్ని మనం ఇలాగా విశ్లేషించుకోవాలంటే ఇక్కడ అందరికీ తెలుసు, వీళ్ళందరూ సంగీత విదూషిమణులు. వాళ్ళ శిష్యులకు బోధించేది ఏంటంటే ఒక రాగాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలంటే కీర్తన పాఠాంతరాన్ని తీసుకుని దాని నుంచి ఉన్న సంగతుల ద్వారా డెవలప్ చేస్తారు తప్ప ఏదో ఒకటి చేయరు. నేను చేసింది కూడా అంతే పెద్ద గొప్పగా నేను చేసింది ఏం లేదు, కృతకృత్యుని అయ్యాను అనుకుంటున్నాను రాగ మార్పులో. నమస్కారం గురుగారు. ఇక్కడ నేను ఈశ్వరి. మీరు అప్రస్తుతమా? కాదులేండి, కొత్త కొత్త వాళ్ళు వచ్చి నన్ను భయపెడితే ఎట్లా? మేమంటే ఏదో అండర్స్టాండింగ్లో ఉంటాం. నేను హైడింగ్. చెప్పండి, పర్లేదు, ఊరికి సరదా కన్నా. ఓకే, ఇదే కీర్తన శ్రీమన్నారాయణ గురుగారు బాలమురళీ కృష్ణ గారు గణపతి అనే రాగంలో ఆయన ఒక కీర్తన రాశారు, గమ్ 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 గణపతి అనేసి. ఆ రాగంలో మనం ఈ కీర్తన పాడితే శ్రీమన్నారాయణ ఎలా ఉంటుందండి? నాకు ఆరోహణ అవరోహణ చెప్తారా? గణపతి రాగం సగప, గాంధారం, అంతర్గాంధరం, సగపస, అంతే కదా? అంతే. సగపస అందులో పాడాలి. ఆ, ఒక లైన్ ప్రయత్నం చేస్తాను, మిగతాది మీరు ఈ ఊళ్ళోనే ఉంటారు కదా, ఈ రాత్రి బాగా సాధన చేసుకుని రేపు పూర్తిగా వినిపిస్తాను మీకు. కరెక్ట్ అండి. స్వరం పాడుతూ పాడతాను, ఎందుకంటే నేను ఎప్పుడైనా మధ్యమంలో తెలియకుండా మా నీళ్ళు తగలచ్చు కదా. అవును. అప్పుడు వారు అంటారు వెంకట్ గారితోటి, మన ట్యాగ్ వారితోటి, ఏమండి మళ్ళీ ఆయన పిలవక్కలే, పెద్ద గొప్పగా ఏం లేదంటారు. అందుకని గమ్ గమ్ గణపతి అది మొదలు. కరెక్ట్. నేను విన్నా కీర్తన. గమ్ గణపతి గమ్ గమ్ గణపతి గమ్ గమ్ గణపతి, ఇది పల్లవి. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ. 4 స్వరాలే కాబట్టి పెంచడానికి అవకాశం లేదు, ఆగాలి, అందుకని ఆవృతంలో శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ. పపసగస కమలాసతి పగస ముఖ కమల కమలహిత శ్రీమన్నారాయణ. థ్యాంక్స్ అండి. తర్వాత అయ్యా మళ్ళీ ఇంకోళ్ళు అడగకుండా తొందరగా చెప్పి అడిగండి బాబు. ఈశ్వర్ గారు హ్యాపీనా? థ్యాంక్స్ అండి గురుగారు. ఆల్రైట్, ఇప్పుడు అప్రస్తుతం అండి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతారు. మన అప్రస్తుతం వారికి అనౌన్స్మెంట్స్ ఉండవు, నో ప్రిపరేషన్, ఎప్పుడైనా వచ్చే చొరబడా. మైక్ మొత్తం అయిందే. నెక్స్ట్ ఓకే, ఏమండి సార్ అప్రస్తుతం వారి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు? సంస్కృత పదాలన్నీ శివుని ఢమరు నుంచి వచ్చినాయి అంటారండి. శివుని ఢమరు నుంచి ఉద్భవించినాయి అంటారు కదా, అలాగే శంకరాభరణం కూడా శివుని ఆభరణం నుంచి వచ్చిందా ఏంటని అడుగుతున్నారండి. అసలు ఓంకారనాదమే శివుడు, ఇంకొక శంకరాభరణం రావడం ఏంటి కదా. నాద తనుమని నాదమే శంకరుడయ్యా. సజ్జోజాతరిపజవకృత సరిగమపదరి వరసప్త స్వర విద్యాలోలం విదళిత సారం విమల హృదయ త్యాగరాజపాలం. నాద తనుమనిసం 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 శంకరాభరణం. అంతే. నెక్స్ట్
అండి. సో తర్వాత గురుగారు ఒక సీక్వెన్స్ చెప్పారు, ఆ సీక్వెన్స్ వెళ్తున్నాను నేను. ముందు పెద్దవారని రావును ముందు పెట్టాను, కానీ మీ ఇష్టం, రావు గారు మీ ఇష్టం వారు అప్పుడు పర్లేదు. సరే, హోప్ యూ అండర్స్టాండ్. అంటే బాగా థ్రిల్లింగ్గా ఉండేవి ఎక్కువ వెనక్కి పెట్టాలి. అలాగే మన సత్య గారు వచ్చి నన్ను కొంచెం చివరిలో పెట్టండి అన్నారు, కానీ గురుగారు వాళ్ళని ఆల్మోస్ట్ ముందుకు తీసుకొచ్చారు. అయ్యో, ఎప్పుడైనా తప్పించుకోలేను నేను, ఎప్పుడైనా బాణం పడాల్సిందే. కానీ ఇప్పుడు మీరు కదా, ఆయన తప్పించుకోలేరు. ఇప్పుడు ఆయన తప్పించుకోవాలని ట్రై చేసి చివరిలో పెట్టమన్నాడు. అలా అంటారు ఆయన. భావమార్ప నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ రసమార్పు అండి. అదే భావమార్పు, అదే భావమార్పు, రసమార్పు. సో సత్యనారాయణ మొలబంటి గారు ఒకసారి లెగుస్తారు సార్. సత్యనారాయణ గారు నించుంటారా? ఎవరు మీరు తెలుస్తుంది ఎవరు? అయ్యా నించుంటారా? వారు ఫాల్సంలో వీరి నివాసం అండి. సో హీ లివ్స్ ఇన్ ఫాల్సమ్. అండ్ ఆల్సో సత్యనారాయణ మొలబంటి గారు, సో హీఈస్ వన్ ఆఫ్ ద సింగర్ ఇన్ ద గోంగూర గ్రూప్. ఈజ్ ద లైట్ మ్యూజిక్ దే సింగ్ usually, and he also sang many Ghantasala songs in the Gongora group concerts, as well in tax concerts also, tax programs also. We have seen he sang very nice Ghantasala songs. So the rest is over to you, sir. థ్యాంక్ యూ అండి. సాక్రమెంటో మ్యూజిక్ లవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎంచుకుంది రసమార్పు. అయితే ఇది సినీ గీతం అండి. ఈ సినీ గీతం భక్త తుకారం సినిమా నుంచి ఘంటసాల గారు ఆలపించారు, ఆత్రేయ గారు గీత రచన చేశారు. అయితే ఇది భక్త తుకారం గారి గురించి ఒక 2 లైన్లు చెప్తాను మీకు. 17వ శతాబ్దంలో ప్రస్తుత మహారాష్ట్రలోని దేహు గ్రామంలో పాండురంగడి ఆగమన భక్తుడు తుకారం. చిన్న వ్యాపారి అయిన తుకారం గారు అత్యంత భక్తిపూర్వక జీవితాన్ని గడిపారు. భక్త తుకారం తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నాడు. తన పేద కుటుంబం వ్యాపారాన్ని మరియు సంపదను కోల్పోయాడు. ఇది తీవ్ర పేదరికానికి దారితీసింది. కరువు సమయంలో తన మొదటి భార్య మరియు పిల్లలను విషాదకరంగా కోల్పోవడాన్ని అతను భరించాడు. ఇది అపారమైన దుఃఖాన్ని కలిగించింది. అతని భక్తి మార్గం మరియు ప్రసిద్ధ అభంగాలు అతని ప్రభావంతో బెదిరింపులకు గురై సనాతన బ్రాహ్మణుల నుండి సామాజిక బహిష్కరణకు, బహిరంగ అవమానాన్ని మరియు అతని పవిత్ర రచనలను నాశనం చేయడానికి కూడా గురి అయ్యాయి. ఈ నిరంతర కష్టాలు ఉన్న సమయంలో అతనికి భగవంతుని మీద ఆగ్రహం వచ్చి ఈ మూవీలో, ఈ సినిమాలో ఈ సాంగ్ని ఆలపిస్తారు. ఇది గురువు గారిని ఈ సాంగ్ ఫస్ట్ నేను ఒక 2 లైన్లు పాడటానికి ట్రై చేస్తాను. తర్వాత గురువు గారిని దీన్ని శాంతరసం లేకపోతే భావం చేంజ్ చేసి పాడమని అడుగుతున్నాను. పాడండి సార్. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నావా. ఉన్నామని కనుగొన్నావని మున్నెందరెందరో అన్నారు, ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా అసలున్నావా. ఇది గురుగారు రసం మార్చి శాంతరసంలో పాండురంగన్ని ఎట్లా కోలుకుంటాడో ట్రై చేయండి. ధన్యవాదాలు సత్యనారాయణ గారు, చక్కగా పాడారు, మంచి పాటను గుర్తు చేశారు. ఆదినారాయణరావు గారు భక్త తుకారాం చిత్రం కోసం అక్కినే నాగేశ్వరరావు గారు నటించగా మన తెలుగులో సంగీత దర్శకులు ఆదినారాయణరావు గారు దీన్ని దర్బారీ కానడ రాగం ఆధారంగా ఈ పాటని ఆయన చేశారు. ఉద్రేకభరితానికి, ఉద్వేగానికి, ఆర్తికి దర్బారీ కానడ
కేదార గౌళ ఇట్లాంటి కొన్ని రాగాల్ని ఉపయోగించి చేస్తారు, సహజం అది. అయితే సత్యనారాయణ గారు మామూలుగా రాలా, చాలా ప్రిపేర్డ్గా వచ్చారు ఆయన. అంత ఉద్వేగంగా ఉన్న దాన్ని ఈయన చూస్తే ఏదో కొంచెం శాంతంగా కనపడుతున్నాడు. ఈయన పాడితే ఎలా ఉంటుందో విందాం అనేటువంటి ఒక దృష్టితో ఆయన వచ్చారు. రసం ఎట్లా ఉన్నా ఈయన నీరసపడుతుందాం అనే ఒక ప్లాన్లో వచ్చారు ఆయన. విజయవంతి కాదు, సహన. వందనము రఘునందన సేతు బంధన భక్త చందన రామవన్ శ్రీరామ శ్రీరామ శ్రీ మనోహరమ ఏలరాణి దయయుతైన రాధయా శ్రీరామ శ్రీరామ. ఆర్తిలో భక్తిని రాముడిని వేడుకోవడంలో అంత ఆర్తితో, అంటే నిందాస్తుతి ఉద్వేగం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేకుండా వేడుకున్నటువంటి వాడు ఎవరంటే వాగ్గేయకాల్లో త్యాగరాజ స్వామి ఒక్కరే. అందుకే నేనేమో ఆయన అంత పరీక్షలు పెట్టాడు చివరికి. పరీక్షలు అంటే పాడని ఆర్తితో పాడితే బాగుంది కదా, పాడిన తర్వాత పాడలేని రోజు మోక్షం ఇద్దామని. జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుదు జగమేలే పరమా. కొంచెం తగ్గిస్తారా? ఎవరితో మొరలిడుదు వగదూపకు తాళేలు నల్లేలు కోరా త్యాగరాజ నూతనీ. ఇంతకంటే ఆర్తి ఇంకెక్కడి నుంచి వస్తుందండి హృదయంలో? ఎప్పటికయ్యా నువ్వు ఎప్పటికీ అలా అడిగారు ఆయన. అందుకని సహన రాగం నాకైతే అథెంటిక్గా తెలియదు, ఆయనే సృష్టించారేమో. ఆయన సృష్టించిన రాగాలు కొన్ని ఉన్నాయి. వందనం అంత బాగా అడిగినప్పుడు నిందాస్తుతి లేదు ఇక్కడ. ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఉన్నావా అసలున్నావా లోకం కుళ్ళు చూడకున్నావా లోకం కళ్ళు కానీ కుళ్ళు కానీ చూడకున్నావా ఉంటే కళ్ళు మూసుకున్నావా ఉన్నావా ఉన్నవని కనుగొన్నామని మున్నెల్దరెందరో అన్నారు. ఉన్నావని చూస్తున్నావని నవ్వి ఎందరో ఉన్నారు. ఉన్నావా అసలున్నావా ఇలా ఆదినారాయణ గారు ఇలా పెడితే జనం సినిమా కాబట్టి చూడరు, వెళ్ళిపోతారు కాబట్టి ఈయన ఇలా పెట్టలా. నిందాస్తుతి కాబట్టి ఉన్నావా అసలు ఉన్నావా రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా. ఆ ఉద్రేకం వేరు అక్కడ సిచ్యువేషను. ఇప్పుడు వీరిచ్చిన సందర్భం ఇది కాబట్టి నేను అంత ఆర్తిగా త్యాగరాజస్వామి వారు కనుక అడిగినట్టయితే ఎలా ఉంటుందో అన్న దృష్టిలో దీన్ని నేను మీకు సమర్పించాను. నమస్కారం. అద్భుతం గురువుగారు. మీరు ఇంత ఫాస్ట్గా రసమార్పిడి చిన్నపిల్లల నుంచి నేర్చుకున్నారేమో అని డౌట్గా ఉంది నాకు. వాళ్ళే ఇంత ఫాస్ట్గా రసమార్పిడి చేయగలరు.
ఉద్వేగం నుంచి. చిన్నపిల్లలకి మార్చాల్సిన రసమార్పిడి కాదు, డైపర్లు వెంటనే మార్చాల్సింది. ఎంత ఫాస్ట్గా డైపర్లు మాత్రం నేర్చుకుంటే, ఇప్పుడు మా మనోడితో నాకు అదే డ్యూటీ వెళ్ళినప్పుడు అంత ఫాస్ట్గా డైపర్లు వాళ్ళు రకరకాలుగా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి రసముకు సంబంధించినటువంటి భావాలు మనలో కలుగుతాయి, పెద్దవాళ్ళలో. ఏమిటి? అన్ని నవరసాలు, శృంగార భావం, ఏహ్య భావం, వికార భావం, ఒకటి కాదు, పెరుగుతున్న కొద్దీ. కాబట్టి ఈ రసమార్పు అనేటువంటిది కొన్ని రసాలు తాగడం వల్ల కూడా మారిపోతుంటాయి. తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్తా. We'll move on to next item. Is Tadamarpu by Savitri Vasan Garu, Srimati Savitri Vasan Garu. And she is a Carnatic classical music teacher and then Veena teacher from El Dorado Hills. She is local to Sacramento. So please give a big applause to Savitri Garu. सरसरागमणि भूषणे सरसिराग जगन्मोहिनी सरसरागमणि भूषणे हरिकेश प्रिय कामिनी आनन्दामृतवर्षिणि हरिकेश प्रिय कामिनी आनन्दामृतवर्षिणि सनि प मग मग स सनि प मग मग स ग म प नि स ग म ग सनि प स प स ग म प नि सुतामयि सुदानि थे सुमसरेक्षुकोतडेय सुतामयि. So I tried actually myself changing the nadai in Takita. If you can change into Takita, if it's too much, if you cannot do it, then Matiyatalam. You want this in Tisragati? Tisragati. This is already Rupakatalam, no? Rupakatalam in the Takita. No, Takita. Okay. Calculation is same, anything. Changing the nadai, maybe any other, it's okay. If it's not Takita, you can do Tagatakita. I can show you the lyric in Tisra and Khanda, Misra. Afterwards, still if you want to ask, you can ask in Sankirna also. Yeah, bonus offer. Thank you, madam, for recollecting and remind me with a wonderful kirtana of Muthe Bhagavatar. See.
సగమ పని సగసాని పమగ మగ అమృతవర్షిణి రాదు. సుధామయీ సుధానిధి సుమసరేక్షుకోదే సుధామయీ సుధానిధి సుతకిట తకిట తకిట తక్ సుధామయీ సుధానిధి సుమసరేక్షుకోదే సుధామయీ సుధానిధి విధీంద్రనుత విధీంద్రనుత విమలదళయ విధీంద్రనుత విమలదళయ వేదసార విజయ వికేశని పప్పమగ సగస్స సగ పని దని పప్పమగ సగస్స సగ పని దని పప్పమగ సగస్స సని పని సగ సగ పని దని సగ సగ మగ సని ప పప సగ పని దని పమ ని సగ పని శుద్ధమయి సుధనిధి తక్క తక్కిట తక్క తక్కిన్ సుధామయీ సుధనిధి సుమసరేక్షుకోదే సుధామయీ సుధనిధి సుమసరేక్షుకోదే విధీంద్రనుత విధీంద్రనుత విమలదళయ విధీంద్రనుత విమలదళయ వేదసార విజయ వికే వేదసార విజయాంబికే శుద్ధమయి సుధనిధి తక్కిట తక్క ధిమి తక్కిట మిశ్రం సుధమయి సుధనిధి సుమసరేక్షుకోదే సుధమయి సుధనిధి సుమసరేక్షుకోదే సుధమయీ సుధని దే సగ మ ప ని శుద్ధమయీ తక్క తక్కిట గమ ప ని సని ప మ ప ని శుద్ధమయీ తకిట 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 సగ మగ బబ బని పని సని బప్ప మగ సగ పని శుద్ధమయీ సుధనిధి The magic in the thala is nothing but its calculation. But as Madam asked me to change into thalam, the important thing in this is to success myself in the change of this thala. Padagarbha it is called. Padagarbha means the division of padams. Words should not break in between. Sudhamayi Sudha. We should not sing like that. To adjust the letters. Usually when we do the Swarakalpana, Neraval, in Swarakalpana when we do the Kalpana Prakriyas of the different gatis, we do it and come back. It's nothing but that one. That's why I could able to do that. I think I did perfectly. Thank you very much. చెప్పండి సార్. ఇటువంటి టాలెంట్ నాకు కూడా ఉందండి, కానీ అది నా గుండె తాళం మారుతూ ఉంటే మా కార్డియాలజిస్ట్కి మాత్రం నచ్చట్లేదండి. మీ గుండె తాళం మార్చడానికి, మీ గుండె తాళం మారడానికి కారణం కార్డియాలజిస్ట్ కనుక్కోలేకపోయాడు, కానీ నేను కనుక్కుంటా. మేడం గారితో, అంటే మీకు పెళ్ళైంది కదా, అయిందా? ఉన్నారు ఎక్కడ? లేదండి, ఇక్కడ లేదా? తీసుకురాలే, ఎందుకైనా మంచిదని తీసుకురాలే.
మేడం గారు కోపంగా ఉంటే గుండె ఒక రకంగా తాళంలో ఉంటుంది, లేదా మేడం గారు ప్రేమగా ఉంటే గుండె ఇంకో రకంగా తాళంలో ఉంటుంది. కాబట్టి దానికి పెద్ద సంగీతం నాలాగా లెక్కలేసుకుని కష్టపడి మార్చుకోకల్లా. ఆఫీస్కి తొందరగా వెళ్తుంటే ఒక రకంగా గుండె తాళం ఉంటుంది, ఆఫీస్కి లేట్ అయిపోయి ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువ ఉండి కారులో దూసుకెళ్లాల్సి వస్తే ఇంకో రకంగా ఉంటుంది. ఏ తాళాలు ఎప్పుడెప్పుడు ఎలా ఉన్నా చెప్పండి, నేను ఆ తాళాల గతులేంటో మీకు రాసి పంపిస్తా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఆడియన్స్ ఉన్న వాళ్ళందరూ 60 మంది ఉంటే 60 రోళ్ళు 120 చేతులు ఉన్నాయి కదా, చప్పట్లు అట్లులా ఉన్నాయి ఎందుకని? అది కావాలి. అది ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఒక్క విషయం చెప్తున్నా, వీడియోలో నన్ను తీస్తున్నారు నా ప్రోగ్రామ్ని, మిమ్మల్ని తీయట్లా. చప్పట్లు లేవనుకోండి, రేపు మా ఊళ్ళో ఆయన ఏమంటారంటే అక్కడ ఎవ్వరు లేరట హాల్లో, ఈయన ఒక్కడే చేసుకుని వచ్చాడు చూడండి, అక్కడ ఎవ్వరు లేరు, అసలు నిశ్శబ్దంగా ఉంది హాలు అని మా వాళ్ళు దుష్ప్రచారం చేసేస్తారు నాకు. అందుకని శబ్దం ఉండాలి, సౌండ్. నైస్. ఓకే, నెక్స్ట్ అండి రాగమాలిక. సో అమృత సతీష్ గారు విల్ సింగ్ ఏ సాంగ్. ఇట్ ఈస్ అనిల తరళ కువలయ నయనేన. రావు గారు మీరు రాశారు, అయితే మీ పేరు ఉంది, రావు తెల్ల ప్రగడాన ఉంది. వేరే 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 రావు తెల్ల ప్రగడ రాసిట్టారు. అండ్ ఎగ్జాక్ట్లీ, రైట్. ఓకే, సో అమృత సతీష్ గారు, సో షీ ఈజ్ వెల్ నోన్, శ్రీమతి అమృత సతీష్ గారు వెల్ నోన్ కర్ణాటిక్ మ్యూజిక్ టీచర్ ఇన్ Sacramento, and she sent a couple of her students to the workshop. Actually they already sang 5 songs, they'll sing 3 more songs after this Ragavadhanam. So without wait, I request Amruta Satish garu to sing her song and then change the ask for the need, which is Ragamalika. So Raga, the Pallavi and then Charanan, she is going to ask to sing in 2 different ragas. Namaskaram. This ragam is a janyam of 51st Melakarta Kamavardhini, otherwise known as Pantuvaradi. Sari Gama Dani Sa Sani Dapa Magaresa. Anila Tharala is Jayadeva Rashtapati. Anila Tharala Kubalaya Nayanena. Anila Tarala Kubalaya Nayanena. Anila Tarala Kubalaya Nayanena. Anila Tarala Kubalaya Nayanena. Tabatina sa Kisalaya Sayanena. Tabatina sa Kisalaya Sayanena. Tabatina sa Kisalaya Sayanena. Yaramita Vanamalina Sakhi. Yaramita Vanamalina Sakhi. Yaramita Vanamalina. I am requesting Guruji to change a couple of stanzas, or as you feel. At least 2 ragams you would like to hear from you. Sure. Different ragams. Are you not mentioning any ragas from yourself? Choice you have given to me. Choice question aidi maaku. Thanks. Jayadeva Astapati. Do you want to say me ragam? Gayaka Priya, Rasika Priya,
which are Two Rasika Priya we can do, Gayaka Priya also we can do, no problem. Which are familiar, if you can sing, if you can say, I can show it. Sari Gama Bharani Sa. This is Gayaka Priya. Rasika Priya. Oh. Sani Da Bhamagari. Sa. All I'll sing in this. Okay, thank you. Thank you. Pamagari sa. It will be like a Hindustani singing in Rasika Priya. Anila Tarala Kuvalayana. Anila Tarala Kuvalayana. Tapadina sa Kisalaya Sayanena. Rasika Priya Sakhi Sakhi Yar Vida Vanavalida Pamagariza Yaramita Vanamali Na Vikasita Sarasija Lalita Mukena Sputatina Manasija Vizikena Yaramita Vanamali Na Sagabapani Sanida Mapaga Mapa Bhimplas and Abheri Mapaga 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 Mapamagari Nisa Amruta Madhura Mrudutara Vachanena Amruta Madhura Mrudutara Vachanena Jwalatina Samalaya Japavanena Sthala Jalaruha Ruchi Karacharanena Lutatina Sa Himakara Kiranena Yaramita Vanamalina Gagana Simalatelu O Meghamala Mauri Gudipaina Masalutunnawa మళ్ళీ మాటేదైనా నాతో. ఈ పాట మీకు తెలిసే ఉంటుంది కదా. మల్లీశ్వర్లు ఎవరు చప్పట్లు కొట్టట్లా అంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి ఉంటారు మల్లీశ్వర్లు. నీలాల గగనాన నిల్డిన వెన్నెలా నీలాల గగనాన నిల్డిన వెన్నెలా నీ చిరునవ్వుల కళకళలాడగా రాగమై రవే. ఈ పాట
జయభేరిలో ఘంటసాల గారు. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట విలిపించునే వేళ నీలి మేఘాలలో ఓ, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు ఉదాహరణలు, కానీ టైం చాలదు, వెంకట్ గారు కోప్పడతారు. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. మీ చప్పట్లన్నిటినీ కూడా అట్లలా కాకుండా నిజంగా చప్పట్లలా కొట్టాల్సిందిగా కోరుతున్నాను. మాకు వేడితే ఏమైనా కాఫీ రాగం ఉంటుందా? వాణి గారు, కాఫీ రాగం ఏమైనా ఉంటుందా మాకు? వేడి కాఫీ రాగం ఉందా? వేడితే నీరేనా? తేనీరు వద్దు, వేడితే నీరు ఇస్తారేమో. మీరు ఎందుకు వచ్చింది? కాఫీ రాగం ఇవ్వండి సార్. పంతువరాళి కాదు, విశ్వప్రియ అన్నారు. ఆరోహణంలో నిషాదం ఉండదు, అంతే కదా మేడం? దెర్ వోంట్ బి నిషాదం. పంచమవర్జ్యం, ఆరోహణలో పంచమవర్జ్యం, అవరోహణం సంపూర్ణం, అంటే షాడవ సంపూర్ణం. ఐ థింక్ విశ్వప్రియ కొత్త రాగం మీరు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్. Okay. So next one is Nishiddha Swaram. So this will be presented by Srimati Srividya Sai Krishna Garu. So about herself. Srimati Srividya Sai Krishnan started learning Carnatic music from the age of 5. Before moving to California, her guru was Madurai T.N. Shesha Gopalan Garu. During free time, Srimati Srividya teaches bhajans and devotional songs to the children. I have listened to her songs at Falsam Hindu Temple many times. Thank you so much to have you here. And so in the Nishiddha Swaram, she will mention one or two swaras, and then she is going to ask Guru to sing a kirtan without those swaras. Just those who are wondering why Guru is looking at the paper, because he needs to see the kirtan lyric basically. Okay, so I'm 100% sure this is the very first time he doesn't know that she is going to ask that kind of question. So just to be assured. Thank you. Namaskaram. Pranams to Guruji. It's my privilege to be here on stage with Guruji, a stalwart. We are celebrating Ramanavami this weekend, so I wanted to sing a kirtan on Lord Rama. This is a composition by Bhadrachala Ramadas, and I will be singing Ramachandra Rara. It's a Sampurna Ragam, and then I will ask my question to Guruji. Ramachandra Rara Shri Ramachandra Rara Ramabhadra Rara Shri Ramachandra Rara Tamarasalochana Sita Sameta Rara Ramabhadra Rara Shri Ramachandra Rara Tamarasalochana Sita Sameta Rara Muddu Muddu Garaga Navamohanangara Muddu Muddu Garaga Navamohanangara Addhampu Chekkelavada Neerajakshara Addhampu Chekkelavada Neerajakshara
రామభద్ర రా శ్రీ రామచంద్ర రా తామరసలోచన సీతా సమేత రా రా. So may I request Guruji to sing this in a ragam without Panchamam Pa and Nishadam Ni. Pa and Ni. Any ragam like Abogi or anything of your choice, Guruji. Thank you. Srividya madam asked me to sing the same item which she sang just now without pani. వితౌట్ పానీ అంటే నేను వాటర్ తాగుతున్నా ఆల్రెడీ, పానీ ఇప్పుడు మానేయాలా అని ఆలోచనలో ఉన్నాను. నేను నిషిద్ధాస్వరం అడిగేటప్పుడు కోర్స్ మేడం మే నాట్ ఫాలో తెలుగు ఇఫ్ ఐ స్పీక్. ఐ యూస్ టు రిక్వెస్ట్ ద నిషిద్ధస్వరం పృచ్ఛకాస్. I used to tell them, otherwise I used to tell the what we call Samanvaykartas also. Let them not ask Panileni Ragalu, Pasaleni Ragalu, Money Leni Ragalu. I am not interested in Money Leni Ragalu. Money lekunda endukante paadam urkine gantla gantlu. So Money Leni Ragalu, I used to tell, don't ask me Money Leni Ragalu. Without money, don't ask me. Without pani, don't ask me. Without paga, you can ask. Without pasa, don't ask me. So, that's why, just for fun. Ippudu, madam, na shruti kellali kada. She asked me, without touching the pa and ni swaras in Sampurna Raga, to sing. Sari madasa sadamari. Which raga is this? Somebody said. Sir, you are not supposed to tell. You are master of all ragas, being a violinist. Of course, they are also. Thank you, sir. Lavangi. Thank you, madam. Again, you have brought Guruji here. Sari mada sari mari dari sa mari do sa omkara karini. కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాను. బదహం కరవరిణి అవతుమా. This raga is created by my Arajya Guru, Mangalamapalli Balamurali garu. Lavangi. Sari mada sada marisa. Ramabhadra Rara Sri Ramachandra Rara Sazari Mada Sasa Sasa Dhamma Marisa మద 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 మరి తామరసలోచన తామరసలోచన సీతా సమేత రా రీలో సీతా సమేత రీ సారా దట్ ఈస్ స్వరాక్షర.
ఇప్పుడు అడగబోతారు. సీతా సమేత రారా. ముద్దు అంటే ముద్దు స్వరాలేంటి? మాద మద రీ మరి ముద్దు గారగ నవమోహనాంగ నవసరిమా నవమోహనాంగ రారా సదా మరి నీదంపు చెక్కిళ్ళవాడ నీరజాక్షరారా నీరజాక్షరారా. థ్యాంక్ యూ. అద్భుతం సార్, అద్భుతం. మీరు మనీ లేని రాగాలంటూ నాకు కనకధార స్తోత్రం గురించి గుర్తుకొచ్చేలా చేశారు. కనకధార స్తోత్రంతో శంకర భగవత్పాదులు నిజంగా బంగారాన్ని కురిపించారని చెప్పారు. అలా మీరు ఇక్కడ ఏమన్నా కురిపిస్తేనే చప్పట్లు బాగా వస్తాయేమో అని అనుకుంటున్నాను. ఏం కురిపించాలి? పాట పాడి వర్షం కురిపిస్తే వెళ్లకుండా చేశారే అని నన్ను కాపాడతారు అందరూ. ఈయన వచ్చి వర్షం కురిపించాడు, మాకు హాయిగా ఉన్నదాన్నని. ఇక విపరీతంగా పాడి వెండి కురిపిద్దాం అనుకున్నాం అనుకోండి, మరి వెండి పెద్ద పెద్ద కడ్డీలు అవి మీద పడితే దెబ్బలు తగులుతాయి, ఏరుకోలేరు. మళ్ళీ అవన్నీ ఎంతెంత ఉన్నాయో దాచుకోవడం ప్రాబ్లం. కాబట్టి నా పాటతో అమృతం కురిపించడానికి ప్రయత్నం చేసి కురిపిస్తున్నాను, నేనేం చెప్పట్లా. అమృతం కురిపించడానికి ప్రయత్నం చేసి మీ అందరి దగ్గర మీ హర్షధ్వానాలు నా మీద కురిసేటట్టుగా చేసుకుంటా. That is so nice. మా రావు గారు అంటున్నారు వెండి కురుస్తుందండి, స్నో పడుతుంది అంటున్నారు. రేపు నేను యూటా వెళ్తా, సాల్ట్ లేక్ సిటీ. మా అమ్మాయి ఇంటి వెనకాలే పెద్ద స్నో మౌంటైన్స్ ఉన్నాయి. ఒక అరగంట బయట కూర్చుని అనుకోండి పాడుకుంటూ తను ఎత్తుంతో, తర్వాత నే కనపండు పైన కొంటే కనపడుతుంది అక్కడ. Okay. So I'm hoping some of the audience, after hearing Shankar Bhagatpadulu garu, so he blessed one poor woman and with golden amla, golden usri, right? So it's showered like rain on her hut, I think. So maybe you can sing one Amrutvarshini, something like that. So and then shower some bangaru chettakayalu lapate vendi reggayalu. So everyone will pick one. అంటే ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిస్తే వాళ్ళ ఇంట్లో బాగా పాడి కురిపించి కొంత కూడా నేను పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంతమందికి నేను ఎలా కురిపించను? He's asking if you can somebody invite him to his home, he will try. Thank you. Yeah, just to give you an idea, I know how many people know the Visa temple in Hyderabad. Visa temple, yeah. So yeah, people want visa, they just go there in Hyderabad, one of the temple, for successful visa experience. So it's a Balaji temple, and Rangarajan is a priest, and he's very intellectual, and and he did one yagam, because at the time in one of the small tank next to the temple is almost dry, so he that he did some yagna, so that rains, he is wishing for rains, to pour and then fill the tank. Okay, so and then he requested Guru Garu to come and then sing Amrutvarshini, and then Guru Garu Garikapati Venkat Prabhakar Gazu was in dilemma. If he's going to sing, of course, what if there's no rain, then everyone is going to blame him, not the yagna.
So he was in dilemma, but Rangarajan, priest Rangarajan, very good friend of Guru Garu, so he couldn't deny. He only told me that if I come Vijayawada, he will take me to his temple and his home. So yeah, Guru Garu went, and then he sang. Okay, he sang, and the later part I want to hear directly from Guru what happened. Sir. ఓకే, క్విక్గా చెప్పేస్తాను. I'll try to tell in English also, because others also can follow. Then Rangarajan sir, Swami Rangarajan and Soundarajan, they insisted almost all. Then I said, I'm not such a great artist, I'm not Tyagaraja, I'm not Dikshitar to make rains with my singing. Suppose if I am doing concert, when there is a rain, I should run from there, from the stage, to escape from that. But I cannot create. Then, but he said, no, Yagam is going on, you come, sir. Then I asked all of my students and others, because I didn't dare to go myself alone. That's why I took all my students, 100 people, 100 students. Actually, the whole Gandipeta was dry, no drop of water there. So then we started. Yagam started and we started. See, unfortunately, like this, 10 to 15 media cameras are there. I thought then I should hire myself tomorrow and vacate Hyderabad and run away from here. Because they were the scrolling. Mr. Prabhakar is singing, no drop of water there, utter flop. So really, practically, I asked. Then he said, okay, no problem, sir. We started singing Amritavarshini, Varunapriya, and Meghmalhar, and such ragas, all so many. Megharanjani. See, that's maybe the blessings of Balaji or the sankalpa of that great priest. Till 6:45 we were singing. Surprisingly, by 6:50, 7 o'clock onwards, dark clouds. All cameras, they shut down and they cracked and running away. Rainfall. When I was coming from that place to our place, Gandhinagar, everybody is, sir, here, lot of rain, sir, totally drowned our this one. I surprised. Then the same media people, Prabhakar made rain with his singing. Then I can settle in Hyderabad, no problem. I thought that's the experience. My blessings. Thank you. The next item is from Sri Ravu Talapragana Garu. So his item is Swaraksharam. So ఇచ్చిన సాహిత్యంలో వచ్చిన సప్త స్వరాల అక్షరాలని ఆయా స్వరస్థానాలలో ఉండేలాగా గురుగారిని పాడమని వారు అడుగుతారు. ప్లీజ్ గివ్ ఏ బిగ్ అప్లాస్ టు రావు గారు. నమస్కారం అండి. శృతి ఆ డిపార్ట్మెంట్ మీది. నా పని మీకు కొన్ని అక్షరాలు ఇవ్వటం. అడిగేవాడికి చెప్పేవాడు లోక అంటారు. నేనేదో అడుగుతున్నాను, మీరు అడగటం చాలా తేలిక, పాడటమే కష్టం. అంచేత ఆ బాధ్యత మీది. యాక్చువల్గా దీన్ని కొంచెం మీరు వీడియో తీయాలండి. ఎందుకంటే నాకు కూడా ఇది సేవ్ చేసుకుంటాను. ఇది నేను ఒక పద్యం రాశానండి. ఈ పద్యం అన్ని స్వరాక్షరాలే ఉంటాయి, లాస్ట్లో మకుటం మాత్రం రామచంద్రతో ముగుస్తుంది. పద్యం చెప్తే అన్ని స్వరాక్షరాలు కాబట్టి అర్థం వెంటనే బోధపడదు. అందుకని నేను పాడి కొంచెం వినిపిస్తాను, సో మీకు అందులో అర్థం అయ్యేటట్టుగా. సో నా సంగీతంలో దోషాలు మాత్రం వెతక్కండి, సాహిత్యం మీద దృష్టి పెట్టండి. పాపని తపమని రీ, చిన్నపిల్లాడు చేసే తపస్సు అని చెప్పి అందరూ తిడుతున్నారండి. నీకు ఇది రాదు, అది రాదు, అరే ఇలా చేయకూడదు, అలా చేస్తే దేవుడి కోపం వస్తుంది, ఇట్లా అంటున్నారు. దేవుడితో మొరపెట్టుకుంటున్నా, ఏమిటి సార్ ఇదందరూ నన్ను తిడుతున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వే రక్షించు, అది క్లుప్తంగా మీనింగ్.
పాపని తపమని రీ పదమని పదమని సనిగమాగమ సరి సదమదమని సరి నిగమాగమ సరి మదమదమని పాపని దపమని రీ పదమని పదమని సనిగమాగమ సరి సదమదమని నీ పని పనిగాదని రీ నీ పని పనిగాదని రీ సనిదాసని నీమమని రీ ప్రోచు రామచంద్ర రామచంద్ర. అయ్యా ఇక మీ ఇష్టం. శనిదాసని అంటే శని అంటే శని అండి, దాసని అంటే ఆవరణ. ఇది చేస్తే శని కూడా ఒప్పుకోడు అని చెప్పి భయపెడుతున్నారండి. అద్భుతం సార్, మీరే రాశారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీరు రాయలేనిది ఏముంది, ఏదైనా రాయొచ్చు. నా కోసం కాబట్టి ఇంకొంచెం గట్టిగా కూడా రాసి ఉంటారు. హలో. సో పాప ని దపమనిరి పదమని పదమని సరి నిగమాగమ గా ఉందా లేదనుకున్నా. నిగమాగమ సరి సద మదమని నీ పని పనిగాదనిరి సనిదాసని సనిదాసని నియమమనిరి బ్రోచు బ్రోచు కదా, ప్రోచు పాడాలా, ప్రోచు రామచంద్ర. ఇందులో అన్ని స్వరాలు వచ్చాయి. అందుకు రామచంద్రరావు గారికి మన రావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అన్ని స్వరాలు నేను ఇందాకనే రాసుకుంటున్నా. అమ్మ గా లేదే, ఇప్పుడు నేను ఇక్కడ కూడా నిషిద్ధ స్వరం పాడాలి, సరిమ పద్దనిసానే పాడాలి అని ఆలోచిస్తున్నాను. అది పాప నిగమాగమని రాయబట్టి అదే నీ పాపా అని రాశారనుకోండి, నీ పని సరి, నీ మామ పని సరి, నీ దాని పని సరి, నీ పాప పని సరి, ఈ మొత్తం ఇవన్నీ స్వరాక్షరాలే. నీ పని సరి, నీ పని సరి, నీ సరి మామ పని సరి, సానిద్దని దాని పని సరి, నీ దాని పని సరి అంటే తలకాయో చెయ్యో కాలో ఏదో. ఇవన్నీ స్వరాక్షరాలు. పూర్వం రోజుల్లో రాజస్థానాలకు వెళ్ళి పాడుతుంటే ఒక ఆయన అంటే ఈ ముత్యాలు అవన్నీ వేసి మన తలపాగాలు అవన్నీ ఇచ్చి చక్కగా వాళ్ళ కిరీటాలు బయటకు వచ్చేవారు. వాళ్ళకొక నాణ్యాల ఇది కూడా ఇచ్చేవారు. కచేరీ అయిపోయి లోపల రాజస్థాన్లోంచి బయటకు వచ్చేస్తున్నాయన, బయటకు వస్తుంటే అవన్నీ పుచ్చుకునేట్లాగా వెళ్ళి ఆయన వెళ్తూ ఉంటాట. అప్పుడు ఈయన అడుగుతాట అని, సరిగపగా ఇచ్చిరా అని. సరిగపగా ఇచ్చిరా అంటే ఇనాం బాగా ఇచ్చారా నీకు అని. సరి సరి బాగా బాగా ఇచ్చిరి అన్నట్టు. అలాగే ఇప్పుడు ఇక్కడ సరిగమ పద నిజ నీదపమగరి రాగం చారుకేసి ఆడమోడిగలదేవయ్య మాటలాడబోడిగల. ఓకే, ఇలా పాట తెలిసి చాలా టైం పడుతుంది. పాపని పాపదని పాపని పాపని దప
సరిగమ పాపని దపమ్మ పాపని దపమనిది అంతే కదా. పాపని దప మ నిరి నీ స పదని నిరి పాపని దపమ నిరి పదమని 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 సరి సరి నీ సరి నిగమాగమ సరి నీ సనిగమాగమన సని గమ గమ సని గమ గమ సరి సదా సరి సదా సరి సదా సరి సదా మద మని మదమని మదమని నీ పని నీ పని నీ పని పని గ గాదనిరి నీ పని పని సరిగా పద గాదనిరి సని ద సని సనిదా సని సని దాసని నీ సరిగమ నీ మమ నీ మమ నిరి నీ మమ నిరి ప్రోచు రామచంద్ర. ఇప్పుడు నేను స్వరాల్లో చదువుకుంటూ వెళ్ళా. రేపు పొద్దున ఎవరైనా ఫోన్ చేస్తే ఈ మొత్తాన్ని అట్లాగే స్వరాక్షరాల్లో పాడగలుగుతాను అన్నమాట. అంత కొంత టైం పడుతుంది కాబట్టి. కానీ ఇప్పుడు సాహిత్యాన్ని స్వరాక్షరంతో అన్వయించి పాడినప్పుడు ఎలా పాడచ్చు అనే ప్రక్రియకి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చినటువంటి దాన్ని, ఆ సాహిత్యాన్ని ఈ అక్షరాల్లో ఒక రాగం తీసుకుని, అది శంకరాభరణం అయితే ఇంకో రకంగా వినపడేది. ఇప్పుడు చారుకేశ్ అనే రాగంలో దీన్ని నేను ఇప్పుడు పాడి వినిపించాను. ఇంకో 2-3 సార్లు ఆ కూర్చొని అనుకుంటూ ఉంటే ఇంకా ఫ్లూయెంట్గా కూడా దీన్ని పాడచ్చు. Last one we have in this Ragavdhanam item is Varnana. So Sri Srikanth Mattipalli garu, so he is here, and yeah, he is. I want to actually introduce him. నా గురించి నేనే చెప్పుకుంటానండి. So about Srikanth Mattipalli garu, it's a blank here on the back. So yeah, I know he's part of the. ఈజ్ అ గుడ్ సింగర్, ఈజ్ పార్ట్ ఆఫ్ ద గోంగూర గ్రూప్. గోంగూర చిరు గాయకుడినండి వీళ్ళతో పాటు, తోటకూరలో గోంగూర. సో ఇక్కడ దగ్గర ఎల్డోరాడో హిల్స్లో ఉంటాను. నాకు తెలుగు భాషలో స్పెషల్గా చలోక్తులు వినటము, కుదిరితే కట్టడం అలాంటివి చాలా ఇష్టం. ఎందుకంటే మన భాషలో ప్రాసలకి చాలా అవకాశం ఉంటుందని నేను గట్టిగా భావిస్తాను. నా ఈ వర్ణన నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్లో చదువుకున్న ఒక పాఠంలోది. సో నాకు ఇప్పటికీ కంఠస్థం ఉంది అంటే మా కీర్తిశేషులు మా గురువు గారు శ్రీ సీతారామ శర్మ గారు, ఆయన ఆశీర్వాదం. అప్పుడు అక్షంతలు పెట్టినా ఇప్పుడు ఆశీర్వాదం గట్టిగా ఉంది కాబట్టి నాకు ఇంకా ఆసుగా గుర్తుంది. సందర్భం ఏంటంటే, భోజరాజు దగ్గరికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి, అయ్యా నేను 2 పంక్తులు కవిత్వాన్ని రాశాను, మీరు విని ఏదో నన్ను కొంచెం ఉచితంగా బహుకరించండి అన్నాడు. సరే మాస్టర్ చెప్పండి మీరేమిటి అంటే, ఆయన 2 లైన్లు చదివారు. చదివిన తర్వాత రాజుగారు విని సంతోషించి, సరే ముందు ఈయనకి భోజనం పెట్టండి, ఆ 2వ పంక్తి రాసిన ఆయన్ని నాకు చూపించండి అన్నారు. అయ్యో రాజుగారు క్షమించాలి, 2వ పంక్తి నేను రాయలేదు, మా ఇంటికి వచ్చిన ఒక బాటసారి నాకు ఆ 2వ పంక్తి పూర్తి చేసి ఇచ్చారు అంటే పద చూపించని ఆయనని మహాకవి కాళిదాసుగా గుర్తించి
ఆస్థానానికి తీసుకొచ్చి సత్కరించారు. అది సన్నివేశం. ఓకే, ఈ 2 పంక్తులు చదువుతాను. భోజనం దేహి రాజేంద్ర హృతసూప సమన్విత. ఓ రాజుగారు, నాకు కొంచెం మంచి భోజనం పెట్టండి, ఏదో పప్పు నెయ్యి వేసి, అంతకంటే నాకేం కావాలి అని. 2వ పంక్తి, మహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం దది. ఆ పెరుగు, ఆ గేదె పాలతో చేసిన పెరుగు, గడ్డ పెరుగు ఎలా ఉండాలి అంటే శరదృతువులోని చంద్రుడి కిరణాల వలె తెల్లగా ఉండాలి అని. దాంతో రాజుగారికి అర్థమైంది ఈ 2వది ఈయన టాలెంట్ అయి ఉండకపోవచ్చు అని. సో దానికి మీరు అప్రాప్రియేట్ స్వరం కట్టి మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. మీ వివరణ ప్రకారం నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఇచ్చిన 2 పంక్తుల్లో చమత్కారం ఒకటి మామూలుగా అతిథిగా ఉన్నటువంటి ఆయన రాసింది, 2వది మహాకవి కాళిదాసు రాసింది. రెండిటి మధ్య ఎంతో వ్యత్యాసం సాహిత్యంలో ఉంది, అది రాజుగారు గమనించారు. అదే వ్యత్యాసాన్ని ఇక్కడ సంగీతంలో కూడా తీసుకురావాలి ఇప్పుడు నేను. కాబట్టి సో సమన్వితమా సమన్వితానా? సమన్విత. సమన్వితానా సమన్వితమా? సమన్విత. సమన్విత. హృతసూప సమన్విత. భోజనం దేహి. పంక్చువేషన్ కరెక్ట్గా ఉందో లేదో చెప్పండి నాకు. భోజనం దేహి రాజేంద్ర. ఏమని అడిగాడు? నాకు మంచి భోజనం పెట్టు, రిక్వెస్ట్ కదా. భోజనం దేహి రాజేంద్ర. రాజుగారిని ఎలా అడగాలి? అడగగానే కరిగిపోవాలి. అందులో భోజనం. ఘృతసూప సమన్వితం. ఘృతసూప సమన్విత. అంతవరకు బాగుంది. రాజుగారు సౌజ్ఞ చేయబోతున్నాడు, భోజనం పెట్టి పంపించండి ఆయన. కానీ భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్విత. రాజా ఆగండి. మాహిషం చ శరశ్చంద్ర. మాహిషం చ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి. దధి దీర్ఘం పెట్టకూడదుగా అయ్యా, కరెక్ట్గా పాడేనా? మహిషం చ. ఇంకా బాగా రావాలంటే సింహేంద్ర మధ్యమంకి వెళ్ళిపోవాలి. కాళిదాసు గారు చెప్పేది, ఆయనకేం భయం? రాజైతే ఎవడైతే అమ్మవారు కాళిదాసు. మహిషం చ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి. భోజనం దేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం. ఘృతసూప సమన్విత. మహేశం చ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి. మోహన రాగానికి, మోహన రాగంలో శృంగారం ఉంది, ఆర్తి ఉంది. శృంగార ఇస్ దేర్, ఆర్తి ఇస్ దేర్ ఇన్ మోహన రాగా. అండ్ the peace mood, calm mood also there in Mohana. But aggressiveness and praise, that is Simhendra Machyamu. That's why I combined these 2 ragas for each one line, one raga, and another line, another raga, because that is Kalidasa.
మాణిక్య వీణాముపలాలయంతి మదాలస మంజుల వాగ్విలాస మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. దిస్ ఈస్ కాళిదాస్. దిస్ వన్ కళ్యాణి మిక్స్డ్ రిగ రిగ. ఓకే, సో దట్ ఈస్ కాళిదాస్. కాబట్టి కాళిదాస్ grace is that, and at the same time the another kavi pleading the Maharaja for food is different. That's why I could show these two moods in this one. Thank you. గురుగారు ప్లీజ్, ప్లీజ్ కమ్ హియర్. సుశీల్ గారు. Guruji, I just want to share something. It will not take more than 2 minutes. As you all might know, there is an organization called as Lotus in Bay Area, Local Talent Underscored. There were 4 people who bring that organization. Nanda, pay attention to the names. Nanda, Purnima, Radha and Shubhapriya. Shubhapriya is Srivatsan's. So Nipa Risa, they used to sign their thing as Nipa Risa. So during the 25th year celebration last year, I was thinking I should dedicate something to them. So if Guru Garu sang Brindavani, this Tilana, could you just turn on the Shruti? I just want to request you something really quick. Can you sing the Brindavani without the Madhyama? Madhyama Varjita Brindavani. Yeah. Sa re pa ni sa. I'm not a vocalist, but I hope. Sa ni pa re sa. So since it was, and the 4 names, Nanda, Purnima, Radha and Shubhapriya, it came in that Niparisa. So that's a raga that was invented by, not invented, but I came up with. It's called as Raga Padma. Padma. Sangeeta Sharade Visharade Karunanide Varade Shubha Priye Karune Sangeeta Sharade Shveta Vastra Lankrite Shveta Padmasane Shveta Hamsa Priye Shveta Shubra Bhava Purnesa. There is Chitteswaram. This is a Kriti that's composed by me. And in the Charana, Brahmana Rani Neenu, this in Kannada, my mother tongue. Aradhya Murti Neenu, Anandadayaki Neenu, Sakala Shastra Pandite Neenu, Vidya Vilochani, Veena Vagdini, Ajnana Mochari, Sujnanadayini, Banadolu Nelesi, Nammanu Harasi, Antarangavanu Neelalankarisi sa Resani sa. This is Chitteswara. This is Raga Padma. For making us to realize one more new raga, and you have introduced and also you gave a chance to listen a new raga today. Thank you so much. Yeah, just really quickly, if you take Karahara Priya, Sarigama Pada Pasa. Sorry, my vocal is not good. Sarigama Pada Pasa. But Pada Pasa is like Kamayamalagoda. Yeah. Sada Pamagariga. What is this raga? This is a raga when we had the famous corona
if you remember, the coronavirus. కరోనా రాగా I was feeling very, very down because nobody could go out of the home. So actually, I came up with this raga. It's called as Karuna Priya. కరుణ ప్రియ Karuna Priya. కరోనా ప్రియ Karuna Priya. కరుణ ప్రియ Karuna Priya. ఓకే నో ఐఎమ్ నాట్ కిడింగ్ జస్ట్ వితౌట్ నోయింగ్ సారీ ప్రియనే కరుణా కరణే. సార్ వీ బోత్ షుడ్ సిట్ అట్లీస్ట్ 1 days or 1 week to discuss all these things. This This is time Karuna is Priya. not- Yeah, Karuna Priya, which I have composed on Lord Raghavendra Swami. So థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గురుగారు. అంటే అప్రస్తుత ప్రసంగాన్ని నేను ఆయన జూన్లో స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడే స్టార్ట్ చేశానండి, అంటే ఇప్పుడే ఎండ్ చేస్తాను కూడాను. ఇప్పుడే మీరు కాళిదాసు పద్యం చెప్పారు కదా, కాళిదాసు రాశాడు 2వ పాదం. ఆ ఇన్స్పిరేషన్, తర్వాత కాపీ రాగం ఇన్స్పిరేషను, అప్రస్తుత ప్రసంగం మా సోదరుడు ప్రసాద్ గారి ఇన్స్పిరేషన్తో నేను కూడా ఒక కవిత రాశానండి. చెప్పండి. ఎప్పుడు రాశారని అడగండి. నన్ను మాత్రం ఇప్పుడు రాగం అడగద్దు, మీరు చెప్పేసుకోండి. ఎప్పుడు రాశారని అడగండి. ఇప్పుడే రాశాను. ఇప్పుడే రాశారా? అందుకే నన్ను రాగం అడగద్దు, నేను ఇప్పటికిప్పుడు క్రియేట్ చేయలేను. మీ ఆశీస్సులతో దాన్ని పోటీకి పంపిద్దాం అనుకుంటున్నాను. కాపీ రాగం మీకు ముందే హిట్ ఇచ్చాను, అది కాపీ కవిత అనమాట. శుభం భూయ. నేను కవిని కానన్న వాడిని కత్తితో పొడుస్తాను. శ్రీలక్ష్మి గారిది ఇది. అందుకే చెప్పాను కాపీ కవితని ముందే చెప్పాను. నేను రచయితని కానన్న వాడిని రాయెత్తి కొడతాను, నేను పృచ్ఛకుణ్ణి కాదన్న వాడిని పరిగెత్తి పడదోస్తాను. బాగుందండి, పంపించచ్చా? కాదు, అందుకే మిమ్మల్ని పృచ్ఛకులుగా పెట్టలే. అసలు ఆ ప్రమాదం ఎందుకు వచ్చిందని కిందే ఉంచాం. Gurugaru is very smart. I supposed to be sitting next to him, but he put me in this stage. He knows what ఈ ప్రమాదం I'm going to నేను say. పెద్దవారిని పక్కన పెట్టుకున్నారా? Okay, thank you. Yeah, that completes. Thank you so much. And then we'll have a show by all the students. The 3 songs. Please give a big applause to Guru and then all the 8 Pruchakas. Thank you so much.